శ్రీమాత్రే నమః. యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్సుమాంజలు తెలియజేస్తున్నానండి. ఈరోజు కొద్దిగా బెనారస్ జార్జెట్స్, కటాన్ సిల్క్, ముంగా సిల్క్ అన్ని బెనారస్లోనే డిఫరెంట్ వెరైటీస్తో మీ ముందుకు వచ్చాను. ముందుగా ఒక 2 మాటలు చెప్పాలనుకుంటున్నా. చాలామంది నాకు మెసేజెస్ చేస్తున్నారండి, అమ్మ శారీస్ ఎక్కడ కొంటున్నారు, మేము బిజినెస్ చేయాలనుకుంటున్నాము, మీరు ఎక్కడ కొంటున్నారో చెప్తే మేము అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాము అని చెప్పేసి అంటున్నారు. నన్ను ఫాలో అవ్వద్దండి. నన్ను ఫాలో అయితే శారీస్ లాభాలు అవి ఉండవు. నేను ఇప్పుడు ఫస్ట్ నుంచి చెప్తున్నాను కదా, నేను చాలా ఇష్టంగా చీరలను చూడడం ఎంజాయ్ చేస్తూ అందుకోసం చేస్తున్నాను తప్పితే ప్రాఫిట్స్ ఉండటం లేదు. కాబట్టి నాది చూడకండి. నాకు కంచె ఎక్కడ తెస్తాను, నేను ఆల్రెడీ వీడియో రిలీజ్ చేస్తాను, ఉప్పాడు కూడా రిలీజ్ చేశాను. మంగళగిరి 4-5 షాపులు, మంగళగిరిలో మీరు ఎక్కడికి వెళ్ళినా ఒకేలా ఉంటాయి కాబట్టి మంగళగిరి కూడా నేను ఆల్రెడీ చెప్పాను. ఇంకపోతే ఉప్పాడ కూడా చెప్పాను. బెనారస్ కూడా నేను 4-3 షాపులకి తిరుగుతాను. సో ఇంకపోతే మ్యాక్సిమమ్ 99.9% సాటిస్ఫై అవుతున్నారు. పాయింట్ రేంజ్లోనే చెప్తున్నాను, 0.1% మాత్రం. ఈ మధ్య ఒక కమెంట్ మన ఛానల్లో వచ్చింది. ఐ డోంట్ వాంట్ టు డిలీట్ దట్ కమెంట్, దట్స్ వే వి కెప్ట్ దట్ కమెంట్ యాజ్ ఇట్ ఈజ్లీ. అలా ఉంచేసాం మేము. ఎందుకంటే వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు. 10 days అయిపోయింది, 3600 చీర, అమ్మ మీరు సమాధానం చెప్పట్లేదు, ఇంటి దగ్గర కొనొద్దు అని పెట్టారు ఆవిడకి 10 రోజులు బాధొచ్చి అలా పెట్టుంటారు. అది వాళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే అండి, వాళ్ళు ఓటీపీ ఇచ్చేసారండి. వాళ్ళు లేకుండా అక్కడ డిటిడిసి వాళ్ళకి మనం ఇచ్చినప్పుడు ఓటీపీ ఆవిడ చెప్పేశారంట, ఎక్కడో ఉండి కింద వాళ్ళ షాప్లో ఇచ్చేయండి అని చెప్పేసి ఓటీపీ చెప్పడంతో ఆ అబ్బాయి ఓటీపీ రిజిస్టర్ చేసేసి చీర పట్టుకుని వెళ్ళిపోయాడంట. సో మనం ఇంక అడగటానికి కూడా లేదు, ఎందుకంటే వాళ్ళే ఓటీపీ చెప్పేశారు. మనకేమో డెలివర్డ్ అని 23rd అని వచ్చేస్తుంది. మనం ఇంకేం చేయలేని హెల్ప్లెస్ సిచ్యుయేషన్స్లో వాళ్ళకి నేను సరిగా సమాధానం చెప్పలేకపోయాను. వాళ్ళది పొరపాటు ఏంటంటే ఓటీపీ చెప్పడం, వాళ్ళు లేకపోవడం. వాళ్ళ మనిషిని ఎవరినైనా అక్కడ పెట్టి అప్పుడు వాళ్ళకి ఇవ్వమ్మా అని ఓటీపీ చెప్పినా సరిపోయాను. సైన్ పెట్టించుకుంటారు. రెండోది బాగా అలవాటైన వాళ్ళు, ఇప్పుడు నాకంటే రెగ్యులర్ కాబట్టి మా స్టాఫ్కి ఇచ్చేస్తారు, మళ్ళీ వాళ్ళు సైన్లు పెడతారు లేదో తెలియదు నాకు, వచ్చేస్తాయండి ఇంట్లోకి. కానీ రెగ్యులర్గా సైన్ లేకుండా, ఓటీపీ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో, సైన్ ఏముందండి, ఎవరైనా 2 గీతలు ఇలా గీసేయచ్చు. ఇప్పుడు అన్నీ కామన్ అయిపోయినాయి కదా, తప్పులు చేసేయడం, బతకడం. అలాగా ఆవిడ చీర మిస్ అయిపోయింది ఒక్కటి సందర్భంగా. ఆ కామెంట్ చూసిన వాళ్ళందరూ ఆహా రాదమ్మా 3000 కోసం అబద్ధం చెప్పిందా? చెప్పదండి. 3000 కాదు, అక్కడ 3 కోట్లు ఉన్నా కూడా రాధమ్మకి అసలు డబ్బు అవసరం లేదు. అమ్మ దగ్గర ఉన్నదానికి అమ్మ పేరు చెప్పుకుని అమ్ముకోవాల్సిన అవసరాలు అవి ఉండవండి. నాకెందుకో అమ్మవారు క్రియేట్ చేశారు. నేను ఈ చీరల్లో చూస్తూ పడే ఆనందం కూడా, నేను అమ్మతో ఆ అమ్మవారితో కూర్చున్నప్పుడు ఎంత హ్యాపీగా ఉంటానో. లక్ష్మీదేవి చీరలు నాకు ఆనందం అనిపిస్తుంది. బహుశా నేను ఈ విధమైన ఆనందం కూడా మిస్ అవ్వకూడదని అమ్మ నా చేత చేయిస్తున్నారేమో అని అనుకుంటున్నాను. ఏమైనప్పటికీ చీరల బిజినెస్లో నన్ను అడిగిన వాళ్ళకి నేను స్టాక్ ఎక్కడి నుంచి తెప్పిస్తానో చెప్పాను. ప్లస్ ఓటీపీలు ఎవరికి చెప్పకండి, మీరు దగ్గరుండి ఓటీపీ షేర్ చేస్తే అది ప్రాబ్లమ్ మాది అవ్వదు యాక్చువల్గా. కానీ నేను రెస్పాన్స్ తీసుకున్నాను, ఎందుకంటే అమాయకంగా వాళ్ళు చేసిన పనికి తిరిగి మన వైపు కమెంట్లు పెట్టినా కూడా 10 రోజులు వాళ్ళకి సరిగ్గా గైడెన్స్ లేకపోవడం మా వైపు నుంచి. ఇంకొకటి, మీకు చీరలు మేము పంపించిన తర్వాత అండి మ్యాక్సిమమ్ 3 or 4 డేస్లో మీకు రీచ్ అయిపోతుందండి. రీచ్ అవ్వకపోతే అప్పుడు నేను ట్రాక్ ఐడీలు ఎదుగుతున్నాను. ఎందుకంటే ట్రాక్ ఐడీలు ఒక్కొక్క దాన్ని చూస్ చేయటం అన్నది మాకు కొంచెం హెవీ వర్క్. ఎట్టి పరిస్థితుల్లోనే నేను ఇప్పటి వరకు పంపించిన వాటిలో 99% ఇదిగో ఒక 3% నాకు ఇలాగా అయ్యింది. వాళ్ళకి కూడా నేను మనీ బ్యాక్ చేయటం జరిగింది. కానీ వాళ్ళు ఎందుకన్నా మళ్ళీ తిరిగి మనకి రిసీవ్ చేసుకున్నామా అని ఆ కమెంట్ పెట్టిన దగ్గరే రిసీవ్ చేసుకున్నామా అమ్మా అని పెడితే సరిపోయేది. వాళ్ళు పెట్టలేదు. అయినా నేను ఎక్స్ప్లెనేషన్ అది చూసి తప్పుగా అర్థం చేసుకోకూడదు ఎవరైనా ఉద్దేశంతో తెలియజేస్తున్నాను. మినిమం 3 to 4 డేస్, ఖచ్చితంగా 5 డేస్ కూడా పడుతుంది. ఇట్స్ డిపెండ్ కంప్లీట్లీ ఆన్ క్లైమాటిక్ కండిషన్స్ అని కూడా నేను చాలాసార్లు చెప్తున్నాను. ఎక్కువ రెయిన్స్ వచ్చినప్పుడు కూడా పార్సల్స్ ఎక్కడో అక్కడ ఉండిపోతున్నారు, వెళ్ళట్లేదని ఈ కొరియర్ సర్వీసెస్ వాళ్ళు మనకి తెలియజేస్తున్నారు. సో చిన్న ప్రాబ్లమ్స్ వల్ల ఇంకొకసారి ప్రాబ్లం లేట్ ఎలా వస్తుందంటే అండి, నాకు ఈరోజు మీరు చేసుకుంటారు, నాకు రేపు సండే
సండే వచ్చింది. ఈరోజు ఏ కారణాల వల్ల నా వర్క్లో పడిపోయి మేము చూసుకోలేదంటే ఈ రోజు వెళ్ళకపోతే సండే వెళ్ళదు, మళ్ళీ మండే వరకు మూవ్ అవ్వదు. మండే అంటే అప్పటికి 3 days అయిపోతే ఆ తర్వాత ఇంకొక 3 daysకి మీకు స్టార్ట్ అవుతుంది. కాబట్టి అలా 5-6 days ఖచ్చితంగా ఊహించుకుని ఒక్కొక్కరికి మన్నాడే అందేస్తుంది. నేను ఈవేళ ఇచ్చాను రేపు అందిందని పెట్టారు ఒక ఆవిడ. సో అలాంటివి ఉంటాయి కాబట్టి చిన్న చిన్నవి కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేసి కొంచెం తిట్టద్దు తిట్టొద్దు అని చెప్పి ఇప్పుడు చీరలోకి వెళ్తే ఇంతసేపు సోది ఎందుకు రాదమ్మా అంటారు. ఇప్పుడు చీరలు చూడాలనుకున్న నాలాంటి పిచ్చోళ్ళు, అది కూడా నేనే కోపిస్ట్ రాదం కాదు అని పెట్టారు కదా. కోపం ఎక్కువ అండి నాకు, కొంచెం తగ్గించుకుంటున్నాను. మనం జయించాల్సిన వాటిలో ఫస్ట్ అన్నింటికంటే కోపమే అనుకుంటాను. ఎందుకంటే నాకు అదొకటి మిగిలిపోతుంది, అది పోవటం లేదు. లేదు కోపం తగ్గింది. నేనే ఆన్సర్ చెప్పేస్తున్నాను, నేనే క్వశ్చన్స్ వేసేస్తున్నాను. బెనారస్ కటాన్ శారీ అండి, ప్యూర్ హ్యాండ్లూమా పవర్లూమా చెక్ చేస్తున్నాను, నాకు తెలీదు. కటాన్ శారీ అని మాత్రమే చెప్తాను. పింక్ అండి, నాకు ఇవన్నీ బాగా ఫేవరెట్ శారీస్, అందుకనే చాలా ఇష్టంగా చూస్తా మీకు చూపిస్తున్నాను. బుటీస్ అంతా సిల్వర్ కలర్ బోర్డర్, సిల్వర్ కలర్ వచ్చిందండి. పళ్ళు రిచ్ పళ్ళు వచ్చింది. ప్లెయిన్ బ్లౌజ్ పింక్, ఇది పళ్ళు. బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది, సింగిల్ బోర్డర్ వస్తుంది. బ్యాక్ సైడ్ చాలా నీట్గా ఇచ్చారు చూడండి. ఫ్రంట్ చూపించడం అనేసి బ్యాక్ చూపిస్తుంది మీరు అదమ్మా. కొంచెం చీరలు విప్పి చెక్ చేసి పంపించాలనుకుంటున్నాను. మడతలు మారితే కంగారు పడకండి, మీరే ఇప్పి మడత పెట్టుకున్నాం అనుకోండి. సో ఇదొక చీర ఫస్టే చాలా, ఈసారి అన్ని పింక్లు వచ్చినాయేమో అని అనుకుంటున్నాను. ఇదిగో ఇదొక పింక్, ఇది ఎక్కువ మంది అడిగారండి. దీనిలో కూడా కాపర్ కలర్, సిల్వర్ కలర్ కూడా ఉన్నాయి ఇందులో. సో ఎవరికైనా కావాలి అంటే ఐ విల్ ట్రై టు, నేను ఇందులో కలర్స్ కూడా తెప్పించడానికి ట్రై చేస్తాను. గ్రీన్, ప్యారెట్ గ్రీన్ కూడా ఉందండి. మొత్తం టిష్యూ అండి, టిష్యూ గోల్డ్ మొత్తం శారీ అంతా. దీనిపైన నేను ఇవి 2-3 కూడా శారీస్ కట్టుకున్నాను. దీనిపైన మళ్ళీ బుట్టీస్ ఇచ్చారండి. ఇవి సిల్వర్ కలరు, గోల్డ్ కలర్ కూడా బుట్టీస్ ఇచ్చారు. చీర అంతా ఒక రేంజ్లో ఉన్నాయండి. ఇవి చెప్పడమే. ఇది బ్లౌజ్ అంతా, ఇది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందండి. పళ్ళు ఒక చూసారా, పళ్ళు ఇలా వచ్చింది. బోర్డర్స్ లేవండి, మొత్తం శారీ అంతా ప్లెయిన్. ఇది ఇంకా చూడ్డానికి ఏం లేదు, అంతే. గోల్డ్ అండి, గోల్డ్. పెళ్లి కూతుర్లకు కూడా కట్టచ్చు. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇవి ఆల్రెడీ ఒకసారి సేమ్ సారీ కొంచెం లైట్ కలర్లో ఇచ్చాము. ఇది కొంచెం గోల్డ్ షేడ్ ఎక్కువ ఉంది. ఇంకొకటి, ఇది ఫొటోస్లో షైనింగ్ ఎక్కువ పడుతుందండి, సరిపోతుంది. ఇంకా ఇది బెనారస్లోనే అనొచ్చేమో, ఇది కాదు కటాన్లో సెమీ కటాన్ శారీస్ అండి, అందుకే మనకి ప్రైస్ తక్కువ పడుతున్నాయి. ఇవి 25,000 వరకు నాకు ఇచ్చేవాళ్ళు. అంటే 25 అంటే తక్కువ అండి, ఇవి లక్షల్లో ఉంటాయి. ఈ తక్కువ రేంజ్లో మనకి ఎందుకు వచ్చినాయి అంటే క్వాలిటీస్. ఇది పళ్ళు అండి, రిచ్ పళ్ళు వచ్చింది, పింక్. మొత్తం చీరంతా వైలెట్ కలర్, గ్రీన్, మంచి పింక్ అండి, మంచి పింక్, డార్క్ పింక్ కాంబినేషన్లో శారీ మొత్తం ఇలా వచ్చింది. సో ఇది పార్టీ వేర్ అండి, ఇది క్యాజువల్గా కట్టుకోవడానికి పనికిరాదు, పట్టు చీరలాగే కట్టుకోవాలి. సో ఈ చీర రిచ్ పళ్ళు, ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ అని అనుకుంటున్నాను నేను. ఇదిగో బ్లౌజ్ ఇలా వచ్చింది. బ్యాక్ సైడ్ కూడా నీట్గా ఎక్కడికక్కడ నీట్గానే ఉందండి. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇదిగో కలర్ కాంబినేషన్స్ కోసం చూపించాను. ఇంకా బెనారస్ జార్జెట్లోనే పింక్ అండ్ ఆనియన్ పింక్లో లైట్ కలర్ అనొచ్చండి. ఇది లావెండర్ కలర్, లావెండర్ షేడే వచ్చేసింది. ఇది ఆనియన్ పింక్ అని కూడా అనక్కర్లేదు. బెనారస్ జార్జెట్ చాలా అంటే చాలా బాగుంది. ఇది అయితే మీది లేకపోతే నాది. జార్జెట్ కంటే షిఫాన్ అనొచ్చు. ఇది షిఫాన్ అండి. చీర అంతా ఇది. పళ్ళు, ఇది పళ్ళు రిచ్ పళ్ళు, మరీ రిచ్ కాదు, కొంచెం డిజైన్లో వచ్చింది. బ్లౌజ్ ఏమో ఇలా వచ్చిందండి, కనిపిస్తుందా? శారీ అంతే ఇక చాలా బాగుంది. ఇది దీనికి మళ్ళీ ఈ బోర్డర్స్ అండి, మనం ఇంకా
రెడీ టు వేర్ అనమాట. ఫాల్ అయితే కుట్టించుకోకర్లేదు, కావాలంటే కుట్టించుకోవచ్చు. బోర్డర్స్ రెడీగా ఉన్నాయి. పళ్ళు అంతా డిజైన్ చేస్తారు. దీనికి జస్ట్ మనం బ్లౌజ్ కుట్టించుకుంటే సరిపోతుంది అనుకుంటా. ఒక్క నిమిషం చెక్ చేస్తాను, పళ్ళు కూడా చూస్తాను. పళ్ళు సైడ్ కూడా మనకి చాలా నీట్గా మొత్తం చుట్టూ అంతా బోర్డర్స్ ఇచ్చేసారండి. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే బెనారస్ క్రేప్ అండి, క్రేప్ కాదు షిఫాన్. మీ రాధమ్మకి షిఫాన్స్ జార్జెట్స్ తేడా తెలిసిందో అనుకుంటున్నా, కానీ మళ్ళీ చెప్తున్నా, షిఫాన్ కావచ్చు లేదంటే జార్జెట్ కావచ్చు. మళ్ళీ బెదిరిస్తుంది చూడు, ఎవరిని బెదిరిస్తున్నావు నువ్వు అంటారు. మిమ్మల్ని ఇంకా మీరు డైరెక్ట్గా నా దగ్గర నన్ను చూడరు కదా, నన్ను ఏమన్నారు కదా, కమెంట్ పెట్టుకుంటే నా చెప్పతే డిలీట్ చేసేసుకుంటాను. సో ఇదిగోండి, ఉట్టిగా సరదాగా మాట్లాడుతున్నా. ఇది మంచి పింక్ అండి. పింక్కి బెనారస్ షిఫాన్సేనండి ఇవి. పైన స్మాల్ బోర్డర్ వచ్చింది, కింద బిగ్ బోర్డర్ వచ్చింది. జార్జెట్స్ నచ్చిన వాళ్ళకి షిఫాన్స్ కూడా నచ్చుతాయి కాబట్టి ఆ రెండింటిలో ఏదో ఒకటి. దీనికి కూడా బోర్డర్స్ ఇలాగే నీట్గా ఇచ్చారు. బ్యాక్ సైడ్ మన బోర్డర్స్ కాదేమో కుట్టి ఇచ్చారు. దీన్ని ఫాల్ కుట్టించుకోవాలండి. ముందుకని బోర్డర్ లాగా కుట్టి లోపల వైపు ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ చేస్తారు. కానీ ఇది బ్లౌజ్ అండి. బ్లౌజ్ అంతా బుటీస్ దగ్గరగా ఇచ్చారు. చీర మాత్రం పెద్దవి చిన్నవి కలిపి బుటీస్ ఇచ్చారు. రిచ్ పళ్ళు ఇచ్చారండి. పళ్ళు కూడా చూపిస్తాను. ఇది పళ్ళు అండి. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. పింక్ 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 పింక్. ఇది ఇంకొక పింక్. ఇది వైన్ కలర్ అనొచ్చండి. పింక్ అనే కంటే ఈ కలర్ ఉంటే ఈ పక్కన దీన్ని డామినేట్ చేసేస్తుంది రైట్. ఇది చాలా అంటే చాలా బాగుంది. హాఫ్ హాఫ్ కింద వచ్చిందండి. పైన కొంచెం ఆనియన్ పింక్ వచ్చి కిందేమో వైన్ పింక్ వచ్చింది. ఇవి కూడా బెనారస్ జార్జెట్ అండి. ఇది ప్యూర్ జార్జెట్. ప్యూర్ అంటే అండి ఒకటి చెప్తున్నాను, రేటుని బట్టి మనం దాని క్వాలిటీని ఎస్టిమేషన్ వేయచ్చు. 500 దగ్గర నుంచి 50,000 వరకు నేను చూసాను వీటిల్లో. సో దాన్ని బట్టి మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇవి ప్యూర్ గోల్డ్లో అయితే ₹1,00,000 వరకు కూడా చూసానండి. గోల్డ్ సిల్వర్ అన్నారు, కానీ అవునో కాదో నాకు తెలియదు. నేనైతే తీసుకోలేదు. ఇది చాలా బాగున్నాయండి చీరలు. నాకు ఎక్కువ ఉన్నాయి ఇవి. ఈ కలర్ లేదనుకోండి, తిరిగేసే ఇచ్చాడేంటి. ఇదిగో రైట్ సైడ్ ఇది. సో నేను తిరిగేసి చూపించకపోతే మీ రాధమ్మ ఛానల్లో ఉన్నట్టు కాదండి. చూడండి ఎలా కవర్ చేసుకుంటుందో. బ్యాక్ సైడ్ కూడా నీట్ వర్క్. మనకి ఇక్కడ వరకు ఈ ఫ్లవర్ వర్కే ఉంది. ఈ బోర్డర్స్ అన్నీ ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఎందుకన్నా స్టిచ్చెస్ వేశారు, చాలా స్టైలిష్ గాని. దీనికి మళ్ళీ చిన్న టెంపుల్ బోర్డర్స్ లాగా చిన్న లేస్ కూడా అటాచ్ చేశారు. రెడీ టు వేర్ అండి. ఈ కలర్ దగ్గరగా మ్యాచింగ్స్ ఏమైనా బ్లౌజులు ఉంటే వేసుకోవచ్చు. దీనికైతే వీళ్ళు ఇచ్చిన డిజైన్ చేసిన బ్లౌజ్ సింగిల్ సైడ్ బోర్డర్తో వైన్ కలర్ ఇచ్చారండి. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే, ఇది చాలా బాగుంది. నేను మీకు సరిగ్గా చూపించలేకపోతున్నా, ఇప్పుడు చూపించు. ఇంతకంటే చూపించు. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. కటాన్ శారీస్, మష్రూ సిల్క్, కటాన్, బెనారస్ జార్జెట్స్, బెనారస్ షిఫాన్స్, బెనారస్ కోరా శారీస్, ప్యూర్ కటాన్, సెమీ కటాన్ కూడా నేను ఈరోజు మీ ముందు తీసుకొచ్చాను అనమాట. ఎంత పాట పాడేశానో. బెనారస్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఫస్ట్ చూపించిన చీరలోనే 2 వెరైటీస్ అనమాట. కొంచెం క్లాత్ వేరియేషన్స్. ఇది మష్రూ సిల్క్ అండి, అది కటాను, ఇది మష్రూ. సేమ్ కలర్స్, కొంచెం డార్క్, డిజైన్ మాత్రం సేమ్. ఇది పళ్ళు, బ్లౌజ్ ప్లెయిన్. ఇదిగో ఒక సింగిల్ బార్డర్ వచ్చిందండి. ఇలాగే వస్తుంది సింగిల్ బార్డర్ బ్లౌజ్కి. ఇగో చూపిస్తాను. బ్లౌజ్కి చూపించిన ఇంకా మొత్తం మడతలు ఊడిపోతాయి. ఇదిగో ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. ఒక సైడ్ ఇలా బార్డర్ వస్తుందండి. ఇది మష్రూ సిల్క్ అంటే సిల్క్ లాగా వస్తుందండి మనకి. ఇది చీర ఒంటికి అంటు పెట్టుకునే ఉండదు, అలా అని నిలబడి ఉండదు, పట్టులాగా ఉండదు. నేను కట్టుకుంటున్నాను ఇవి ఇష్టంగా, అందుకనే తెచ్చాను. ఇది అన్ని సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అండి నేను తెస్తున్న చీరలు కూడా. మళ్ళీ అడుగుతారేమో అని చెప్తున్నా. ఇది మంచి మెరూన్ రెడ్ అండి. మెరూన్ రెడ్ మీద గోల్డ్ కలర్ పళ్ళు అండి. ఇది కొంచెం రిచ్ పళ్ళులా ఇచ్చారు. బ్లౌజ్ ఏమో ఇలా వచ్చిందండి బ్లౌజ్. ఇది కూడా మనం లైనింగ్ వేసి కుట్టించుకుంటాం కాబట్టి బ్లౌజ్ ఇలా చూపిస్తాను. ఓకేనా. ఇది బ్లౌజు బోర్డర్స్. ఒకవేళ ఇది నచ్చలేదని అనుకుంటే బ్లౌజు మనం
ఓన్లీ హ్యాండ్స్కి ఈ వాడేసుకుని ఈ బోర్డర్స్ని వేరే క్లాత్ తీసుకుని ప్లెయిన్ కుట్టించుకున్నా కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. కానీ లైనింగ్ మస్ట్, కానీ ఈ చీరలకి లైనింగ్ వేస్తుంటే ఇది చీర అంతా అండి. ఇది క్లాత్ ఏంటంటే అండి, తిరిగే చూపించేస్తున్నానా, ఇది రా సిల్క్లా వచ్చింది కానీ రా సిల్క్ కాదు, మర్చిపోయానేంటి క్లాత్, కోరా కాకుండా ఆర్గంజా కోరా అండి. రెండు మిక్సింగ్ వస్తుంది కదా. ప్యూర్ కోరా అయితే ఇంక తెప్పించకూడదని డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే మా పిల్లలు తీసేసుకున్నారు నా దగ్గర చీరలు. మా పిల్లలు కట్టుకుంటే అవి అలా నిలబడిపోయినాయి, చాలా కష్టపడ్డారు కట్టడానికి, ఎక్కడికక్కడ పిన్నులు పెట్టాల్సి వచ్చింది. అందుకని కోరా ఇంక ఇక్కడ నుంచి కాస్ట్కి ఎక్కువ వెళ్తేనే స్మూత్నెస్ వస్తుంది. మనం 7,000, 8,000, 9,000లో కొంచెం నాకు క్వాలిటీ నిలబడిపోయేలా అనిపించింది. కాబట్టి ఇది ఆర్గంజా కోరా కాబట్టి చాలా అంటే చాలా బాగుంది. ఇంక దీని గురించి చెప్పడానికి అవసరం లేదు, చూస్తే తెలిసిపోతుంది కదా. ఇవి నలుగుతాయని నేనే సర్దుతున్నాను. ఓకే, ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టాను. చీరలన్నీ నలిపేస్తున్న రాదమ్మా. ఇది రేడియం ఎల్లో అండి, నిమ్మపండు రంగు అనొచ్చు కానీ ఇంత షైనింగ్ నిమ్మపండు ఉండదు కాబట్టి, ఉంటుందేమో బాగా పండిపోయి పెద్ద పెద్ద పళ్ళు అయిపోతే కలర్ చెప్పడానికి ఇంత కష్టపడుతున్నావా రాదమ్మా. ఇవి బాగున్నాయండి. ఇవి సెమీ అండి, సెమీ బెనారస్ జార్జెట్స్, సారీ కటన్ సారీస్లోనే సెమీ. ఇది ఇంతే, చీర అంతా నిలువుగా లైన్స్ ఇచ్చారు. మనం నిలువుగా లైన్స్ వస్తే పొడవుగా కనిపిస్తామంటే అండి, పొట్టి వాళ్ళకి ఇవి నాలాంటి వాళ్ళకి అడ్వైజబుల్. అడ్డంగా వస్తే పొట్టిగా కనిపిస్తాం కాబట్టి పొడవుగా ఉన్న వాళ్ళు అడ్డంగా వచ్చిన లైన్స్ తీసుకోవాలంట. ఇవన్నీ చిన్నప్పుడు చీరలు కట్టుకుని కొత్తల్లో నేర్చుకున్నాం అన్నమాట. ఇదేమో రిచ్ బ్లౌజ్ ఇచ్చారు, పళ్ళు కూడా ఇదే కలర్ వస్తుందండి. ఇది పళ్ళు, ఇది రిచ్. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా ఇది ఎవరో ఒకరు తీసుకోండి ప్లీజ్, ఎందుకంటే నాకు ఈ కలర్ బాగా నచ్చేసి నేను ఆల్రెడీ రెండు కట్టేశాను, చిన్న వేరియేషన్స్. అంతకుముందు వేరే వాటిల్లో కూడా ఈ కలర్ 4 ఎన్నో ఉన్నాయి. సో మీరు ఎవరైనా తీసుకుంటే, ఈ చీర వెనక్కి వెళ్ళదు కాబట్టి, వెనక్కి వెళ్ళదు ఇది. సో నాదే ఇది, మళ్ళీ ఇది నాదే. ఇది కొంచెం సెమీ జార్జెట్ అండి, చీర అంతా ఇలా వచ్చింది. ఇవి థ్రెడ్స్ గోల్డ్ వస్తాయి కదా, అలా వచ్చినాయి అండి. జరీలాగా రాకుండా గోల్డ్ దారాలని వాడాడు ఇలా. చీర అంతా ఇంక చూడడానికి ఏముండదు. ఈ కలర్ నచ్చిందా, పార్టీ వేర్ కొనుక్కోవాలా, కట్టేసుకోవచ్చు, పెళ్ళికి కట్టుకోవచ్చు, పుట్టినరోజులకి కట్టుకోవచ్చు, ఎలా అయినా వాడేయచ్చు. ఈ చీర బ్లౌజ్ ప్లెయిన్ ఇస్తారండి, లేకపోతే రిచ్ కూడా ఇచ్చి ఉండొచ్చు అట్లా. చూసారా, సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అడుగుతున్నారు చాలా మంది. ఇది పట్టుకుంటే మేమంతా కోనసీమ వాళ్ళం కదా, మాకు గమ్మ నోట్లకు పూతరేకలు అంటారు కదా, అలా ఉందండి. తేలిగ్గా ఉంది అసలు, మధ్యలో అంతా బిస్కెట్ కలర్ అండి ఇది, లేదంటే గోధుమ వీట్ కలర్ అని కూడా చెప్పచ్చు. కలనేతలాగా మెరుస్తూ ఉంది, లైట్ ఎల్లో, కానీ మీకు ఎల్లో కనిపించదు. బయట చూసినప్పుడు మాత్రం బిస్కెట్ కలరు లేదా వీట్ కలర్. ఇది పైన కింద బోర్డర్స్ అండి, పైన ఏమో నేను తిరిగేసి చూపిస్తున్నాను, ఇది కిందకి వచ్చి బోర్డర్ కొంచెం పెద్దది వచ్చింది, మీనాకారి అంటారు కదా, అలా వచ్చిందండి. దీనికి మనకి జనరల్గానే ప్రైస్ ఉంటుంది, దానికి తోడు హ్యాండ్లూమ్ కదా, చూసారా హ్యాండ్లూమ్ ఎప్పుడు అనీవెన్గా ఉండి ఇక్కడ హోల్స్ ఉంటుందండి. సో అది ప్రైస్, అందుకనే రేట్ ఎక్కువ ఉంటుంది. బ్లౌజు ఇందులో ప్లెయిన్ ఇస్తారండి, చీర అంతా బుట్టీస్ వచ్చింది, పళ్ళు అంతా రిచ్ పళ్ళు వచ్చింది. నేను ఎందుకంటే చూపించట్లేదు. ఈ కలర్ నచ్చిన వాళ్ళు పే చేసిన తర్వాత కావాలంటే ఫోటో పెట్టనండి, ఫోటోలు పెట్టండి, నచ్చితేనే తీసుకుంటారు. కానీ ఫోటోలు పెట్టడం చాలా పెద్ద పని అండి. ఇవి చాలా బాగున్నాయి, ప్యూర్ కటాన్ అండి, ప్యూర్ కటాన్ సారీస్ ఇవి 15,000, 20,000 పైనే ఉంటాయి, కానీ తక్కువకు రావు. షోరూమ్స్లో అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి, అంత మంచి క్వాలిటీ. ఇది నెమలి కంఠన్ రంగుకి ఎల్లో కలర్ అండి, శ్రావణ మాసం కదా, ఎక్కువ మంది అడుగుతున్నారని పట్టు చీరలు తెప్పించడం జరిగింది. చీర అంతా ఇది, పళ్ళు రిచ్ పళ్ళు వచ్చింది, బ్లౌజ్ ఏమో ఎల్లో ఇలా ఇచ్చారు. దీనికి ఒక సైడే బోర్డర్ వస్తుందండి, కట్టన్స్లో తక్కువ బుట్టి ఉంటుంది, పైన చీర అంతా ఎక్కువ బుట్టి వస్తుంది ఇలాగా. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే మీది, నచ్చకపోతే మా హాసినిది.
డిసైడెడ్ శారీస్ మట్టుకున్నాయి. హాసినికి ఆల్రెడీ చాలా చేశాను. తొందరలోనే హాసిని చీరలు కూడా వీడియో చేస్తానండి. నేను అమ్మవారికి కట్టిన చీరలు నేను ఎక్కడెక్కడ ఏ గుడుల్లో కొనుక్కొని తెచ్చుకున్నానో దాని గురించి కూడా ఒక వీడియో తొందరలోనే చేస్తాను. లేదంటే నాకు అవ్వట్లేదు కాబట్టి ఇలా వీడియోలోనే చెప్పేస్తూ ఉంటాను. లాస్ట్లో చెప్తానే. ఇదిగో ఇవన్నీ మీకు రాకపోయినా కంగారు పడకండి. ప్రతి చీర నాకు ఇలా ఇచ్చేస్తున్నారు. నేను వీటికి అంటించట్లేదు. ఇవేమో జంప్ అయిపోతున్నాయి, ఎక్కడికో ఎగిరిపోతున్నాయి. వాటికి భయం లేదు అసలు రాదమ్మంటే. చూడండి, సూపర్ కదా. రిచ్ పళ్ళు అండి. ఆనియన్ పింక్ పళ్ళుకి కాఫీ కలర్ కాంబినేషన్లో క్రేప్ రా సిల్క్ అన్నట్టు ఉందండి. క్లాత్ సిల్క్ సారీ అనుకోండి. ఇది బ్లౌజ్. సూపర్ అండి. ఇందులో ఒకటి నాది, ఒకటి మీది. మీరు ఏది తీసుకుంటారో అది మీకు ఇచ్చేసి, అంటే లాస్ట్ వీడియోలోది ఒకటి నేను ఒకటి తీసుకుంటా. అయితే మీది లేకపోతే నాది. ఇదిగో మాకు ఒక్కరు తిట్టారని ఇంత పెద్ద పెద్ద సమాధానాలు చెప్పి సోదకబులు చెప్పేస్తున్నాను కదా. నన్ను ఎంతమంది పొగుడుతున్నారో, అసలు ఇంతమంది ఏమైపోయారో తెలియదు. అమ్మ సూపర్గా ఉన్నాయి, క్వాలిటీస్ బాగున్నాయి, మా అమ్మాయి కట్టేసుకుంది, మా పిల్లలు కట్టుకున్నారు, మా చెల్లి కట్టుకున్నారు, స్కూల్కి కట్టుకెళ్ళాను, మీటింగ్ కట్టుకెళ్ళాను అని చెప్తారు కదా. ఆమె ఎవరో నెగిటివ్గా పెడితే నా దగ్గర బాగున్నాయి అని ఒక్కలే పెట్టారు, ఇంకో నలుగురు పెడితే అయ్యో అనుకుందును. చాలా బాగుంటున్నాయి మన దగ్గర చీరలు, ఎందుకు అర్థం కావట్లేదు. అదే డబ్బులు ఎక్కువ వేస్తేనే కరెక్ట్ అండి. రాధం కేసుకోవడం రావట్లేదు కదా. ఇది రిచ్ పళ్ళు, బెనారస్ జార్జెట్ అండి. చాలా చాలా బాగుంది. ఇది కూడా ఎవరైనా అసలు మంచి క్వాలిటీ అండి. ఈ ప్రైస్కి ఇంత మంచి క్వాలిటీ అంటే మేము తక్కువకి ఇస్తున్నట్టు. ఎందుకంటే నేను చూస్తున్నాను కదా, అస్సలు మంచి క్వాలిటీ లేనివి నేను ఇచ్చే ప్రైజులకి ఇస్తున్నారు. నేను ఇచ్చి ఇంకా ఫైనల్ క్వాలిటీకి నేను తక్కువ ప్రైస్కి ఇస్తుంటే అర్థం చేసుకోలేకపోతున్నారు. నేనేం బతమాలటం లేదు. ఇవాళ ఎక్కువ మాట్లాడలేదు కదా, అందుకని ఫైనల్గా ఫినిషింగ్. ఇదిగో ఇది మిర్చి రెడ్ అండి. మిర్చి రెడ్ చీర, రిచ్ పళ్ళు చూపించాను కదా. రిచ్ పళ్ళు, ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. చీర అంతా బుట్టి వచ్చింది. పైన కింద సిమిలర్ బోర్డర్స్ కాదు, పైన స్మాల్ బోర్డర్, కింద బిగ్ బోర్డర్. దానివల్ల ఖచ్చితంగా మనకి బరువు తక్కుతుందండి. పైన స్మాల్ బోర్డరే ఉండాలి ఎప్పుడు. ఇది ఇవాళ ఇవే కొన్ని చీరలతోటే మేము ముందుకొచ్చాను. ఇంకపోతే ఫైనల్గా 2 మాటలు అన్నాను కదా, అమ్మ చీరలు చేసినప్పుడు చెప్పొచ్చు నేను ఆ కబుర్లన్నీ, కానీ ఇప్పుడు ఖాళీగా ఉన్నాను కదా చెప్పేస్తున్నాను. చీరలండి దేవాలయాల్లో, మీరు దేవాలయాలకు వెళ్ళినప్పుడు కొనుక్కొని తెచ్చుకోండి. దేవాలయాల్లో చీరలు అమ్మకు రోజు కట్టినవి పాటు పెట్టేస్తున్నారు. చాలా సార్లు చెప్పాను. దేవాలయాలు మనకి విజయవాడలో అయితే 4 ఫ్లోర్లు, 5th ఫ్లోర్లోనో ఎక్కడ పెట్టారండి, 4th ఫ్లోర్లోనో, 5th అమ్మవారు అనుకుంటా, 4th ఫ్లోర్లో శారీస్ ఉంటాయి. మీకు కింద చూపించేసి తక్కువ రేట్ చీరలు ఇచ్చిన వాళ్ళవి కింద ఉంటాయి. కాస్ట్లీ చీరలు అమ్మకు అలంకరించినవి వేరే వారు ఉన్నారండి, వేరే వాళ్ళు పాడుకుంటారంటండి, వాళ్ళు అమ్ముతారు చీరలు. అసలు మొత్తం పెద్ద పెద్ద బీరువాళ్ళు నిండిపోయి ఉంటాయి. అవి మనం సెలెక్ట్ చేసుకోవడానికి నాకైతే అవకాశం ఇచ్చారు. నేను 4-5 సార్లు కొనుక్కున్నా. ఇంకా అవకాశం ఏంటంటే మనం అమ్మవారికి కట్టించేసి మళ్ళీ దానికి ప్రైస్ చెల్లించేసి మనం కూడా తెచ్చుకోవచ్చు, మనం అలా కూడా తీసుకోవచ్చు. సో చీరలు దేవాలయాలు అమ్మవారికి అలంకరించినవి కొనుక్కోవడం వల్ల మనకి మంచి జరిగిపోతుందా చెడు జరిగిపోతుందా అంటే ఆ అమ్మవారి ప్రసాదం అండి. శేషవస్త్రాలు ఈ శరీరంతో చేసిన ఏ పాపాలో కరిగిపోతాయని ఎందుకు అనుకోకూడదు. నా దగ్గరే కొనేసుకోండి అని చెప్పట్లేదు. ఎక్కడైనా సరే దేవాలయాలకు కొనించి ఇప్పుడు మేము ఇవ్వటం వల్ల, మేము అమ్మక అలంకరించినవి మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవ్వటం ఒక ఎత్తు అయితే, అమ్మ దీవెన ఉంటేనే కదా మనం కట్టుకోగలుగుతాము, అమ్మ ఆశీర్వాదంతో కదా కట్టుకోగలుగుతాము. అదొక ఎత్తు అయితే అండి. ఇంకొకటి దేవాలయాలు చాలా, అసలు మనకి అంబాబాయి దేవాలయం ఇక్కడ కొల్హాపూర్ అమ్మవారికి కూడా మనం అక్కడ పండితులను అడిగితే మనకి మామూలుగా వెళ్ళిన వెంటనే అక్కడ మనం దర్శనం చేసుకుని కొంచెం పంతులు గారిని డబ్బులు అవి ఇచ్చి జాగ్రత్తగా చూసుకుంటే అమ్మ దగ్గర బోళ్ళు, కొబ్బరికాయలు, చీరలు ఉంటే అవి మనకి చేతుల్లో పెట్టేస్తారు. వాళ్ళు మనల్ని చూస్తే పెట్టేస్తారండి. కొంతమందిని చూస్తే ఏమో, నాకు ఎప్పుడు చూసినా నేను అమ్మను అలా చూస్తూ ఉండిపోతే ఆ పంతులు గారిని 3 చీరలు ఒకే రోజు తెచ్చుకున్నాను. నేను అటు తిరిగి ఇటు తిరిగి 2-3 దర్శనాలకు వెళ్ళిపోతాను నేను. సో అక్కడ ఉన్న ఒక కొబ్బరికాయ, ఒక చీర పట్టుకొచ్చి ఇలా వేసేవారు. అవన్నీ నేను మడి చీరల కింద కట్టుకుంటాను. సో
కొల్హాపూర్లో అక్కడ పండితులను అడిగితే అక్కడ ఆఫీస్ ఉంటుంది, ఆఫీస్లో అమ్ముతారు. విజయవాడలో కూడా అక్కడ కనుక్కోండి, అక్కడ బయట కింద మీకు ఎంట్రన్స్లోనే ఉంటుంది. ప్లస్ 4th ఫ్లోర్లోనో ఒక ఫ్లోర్లో పెద్ద పెద్ద చీరలు అమ్మకి అలంకరించిన చీరలు ఉంటాయండి. అన్ని కాస్ట్లీ పట్టు చీరలు బోర్డర్స్ ఉన్నవే కడతారు అమ్మకి. ఇంకా మనకి జోగులాంబ అమ్మవారి దగ్గర బయటే అమ్మేస్తారు. మొత్తం అన్నీ బయటే దొరికేస్తాయి. అలాగే ప్రతి దేవాలయంలోని అమ్మకు అలంకరించిన చీరలు సేల్ పెడుతున్నారు. కొనుక్కోవడంలో తప్పులేదు. ఎందుకంటే ఇంకొక విధంగా దేవాలయానికి ఆదాయమండి. అమ్మవారికి ఇంకొక చీర కొనడానికి అవకాశం వస్తుందని అనుకోవచ్చు కదా! ప్రతిదాన్ని బిజినెస్ చేసేస్తుంది, తప్పుగా చేసేస్తుంది అని, లేకపోతే కాశీని కూడా విమర్శించేసి తల్లులు తయారైపోయిన ఈ రోజుల్లో అండి దేన్ని మన దేవాలయం తప్పు ప్రచారం, దేవుడి గురించే తప్పుడు ప్రచారం చేసేస్తున్నారు. బాబా గురించి ఎంత దారుణంగా మాట్లాడిందో, ఆ మాట్లాడిన మాటే ఆమెకి జీవితం అంతా, ఈ జన్మకి కాదు కదా, కొన్ని జన్మలు కాదు కదా, కొన్ని యుగాలు ఎత్తినా కూడా అలాంటి తప్పుడు మాటలు మాట్లాడిన వాళ్ళవి. శివనింద చేస్తే ఎంతో, బాబా నింద చేస్తే కూడా అంతే మహాపరాధం. దాని మీద నేను ఒక వీడియో చేస్తాను. బాబాకి అంటగట్టేస్తున్నారు. బాబా ఒక సాధువు అండి, ఒక గురువు అండి, నేను ఒక గురువునని చెప్పుకున్నారు. బాబాని నమ్ముకున్న వాళ్ళు మనస్ఫూర్తిగా నిండి నమ్ముకుని ఆయన పాదాల దగ్గర నుంచిన వాళ్ళకి ఏ కోరికైనా తీరలేదేమో చూడండి. నేను అంత నమ్ముతాను. ఎంత దారుణంగా పెట్టిందో, తన అన్న మాటే తనకి జీవితంలో బాబాగారు మిగులుస్తారు. ఆ అమ్మవారి నా చోతో నేనేమన్నా ఏమనకూడదు అనుకుంటూనే కోపం తట్టుకోలేకపోతున్నాను. సారీ, ఏమనుకోద్దు. కానీ ఒక మాట మాట్లాడే ముందు, ఎవరి మనసైనా కష్టపెట్టే ముందు, భగవంతుణ్ణే దూషించే ముందు, నీ తాహత ఏంటి, నీ అర్హత ఏంటి, నీకేముంది అని ఆలోచించి ఒక కమెంట్ రాయండి. ఏమ్మా? ఓకే, ఈ రోజుకి ఇదే చీరల వీడియోలతో మీ ముందు సెలవు తీసుకుని మీరాదం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరాదమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.